ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగామ జిల్లా చిన్నపెండ్యాలలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ. వ్యవసాయాన్ని మోడీ సర్కారు దెబ్బతీసిందన్న కడియం శ్రీహరి. సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన రజక సంఘం. లింగాల గణపురంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో దారుణం. హత్య అనంతరం మృతదేహానికి నిప్పంటించి పరార్. చైత్రపై అత్యాచారం కేసులో నిందితుణ్ణి వెంటనే ఉరితీయాలని పలువురు డిమాండ్. నల్గొండ జిల్లా అంగడిపేట చౌరస్తాలో ర్యాలీ. అక్రమ తరలింపు దారుల ఆట కట్టించిన చిత్తూరు పోలీసులు. 200 కిలోల గంజాయి స్వాధీనం. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా చిల్పూల్ మండలం చిన్న పెండ్యాలలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, రిజర్వేషన్లు ఎత్తివేసి దిశగా తన కుట్రను కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుడి కాలువ కొరకు 29 కోట్ల రూపాయల మంజూరు కానివ్వండి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యనే జఫర్గఢ్ మండలానికి సంబంధించిన ఒక సమస్య నా దృష్టికి వచ్చింది. జఫర్గఢ్ మండలంలో దాదాపు 9 గ్రామాలలో 900 సర్వే నెంబర్లు 2500 మంది రైతులకు సంబంధించిన 5500 ఎకరాలు ఇవాళ ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్లో ఉన్నాయి, పిఓబిలో ఉన్నాయి. 2007లో 2009లోనో అప్పటి తహసీల్దార్ పట్టా భూములను ప్రభుత్వ భూములుగా చూపించి సబ్ రిజిస్ట్రార్ గారికి లేఖ రాయడం ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఈ సర్వే నెంబర్లన్నీ కూడా ప్రభుత్వ భూములుగా నమోదై ఉన్నాయి. ధరణి రాకపూర్వము తహసీల్దార్ గారు కనుక ఎన్ఓసి ఇస్తే రిజిస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని రిజిస్టర్ చేసేవారు. ధరణి వచ్చిన తర్వాత తహసీల్దార్ ఎన్ఓసి కూడా ఉపయోగపడడం లేదు. తద్వారా ఇప్పుడు రైతులు భూములను అమ్ముకోవాలన్నా, కొనుక్కోవాలన్నా, లేదా మార్టిగేజ్ చేసి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవాలన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరు కొనడానికి కానీ అమ్మడానికి కానీ వీలు లేదు, బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని అనేక పర్యాయాలు ఒకసారి నా దృష్టికి వచ్చినప్పుడు అప్పటి కలెక్టర్కి వివరించిన వాళ్ళు చర్యలు తీసుకోలేదు. 2500 మంది రైతులు 5500 ఎకరాల భూమి, ప్రధానంగా ఉప్పుగల్లు కానీ, కూడూరు కానీ, కోనాచలం కానీ, తిమ్మంపేట, సాగరం, జఫర్గఢ్ ఈ గ్రామాలన్నీ కూడా ఇప్పుడు రైతులు అమ్ముకోవడం, కొనుక్కోవడం ఇబ్బందిగా ఉంది. వాళ్ళ ఇళ్ళలో ఏమైనా పెళ్ళిళ్ళైనా, శుభకార్యాలైనా, లేదా పిల్లల చదువుకున్న కొరకు అమ్ముకోవాలనుకున్నా కూడా అమ్ముకునే పరిస్థితి లేదు. దీన్ని పట్టించుకున్న నాదులు లేదు. మొన్న ఈ మధ్యనే ఆ గ్రామాలకు సంబంధించిన సర్పంచ్లందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది.
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని జీవో జారీ చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా లింగాల గణపురంలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో రజక సంఘం నేతలు దీకొండరాజు, కోట్ల నాగరాజు, బాలు, ఎదునూరి వీరన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మరియు హరీష్ రావు గారు, మా ప్రజకుల ముద్దుబిడ్డ బసవరాజ సారయ్య గారు మరియు స్థానిక ఎమ్మెల్యే రాజన్న గారు వీళ్ళందరి చొరవతో ఐలమ్మ జయంతి వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా జరపాలని జీవో విడుదల చేసినందున లింగాల గణపురం మండల రజక సంఘం అందరం కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రజలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు కానీ రాజకీయం కానీ అన్నిటినీ అమలు చేయాలని కోరుకుంటూ నిన్న అధికారికంగా వర్ధంతి మా రజకులకు ఒక కులానికే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికే పూర్తిగా నిలిచింది. వాళ్ళు ఆనందదాయకంగా ఎంతో సంతోషిస్తున్నారు. ఇదే విధంగా రైతులను ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్ళి వాళ్ళ రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆ యొక్క మనవి. జమ్మికుంట మండలం విలాససాగర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సంతోష్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. కరీంనగర్ సిపి సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హత్యకి గురైన వారిని పట్టుకుంటామని చెప్పారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. అందరితో పోతేనే నేను వాళ్ళకు ఈ మధ్య అతనికి నాకు కొంత గొడవలు అవుతున్నాయి అన్నట్టు నీ దాకా గొడవ కొట్లాట్లు లేదు సార్, ఎవరితో గొడవ పెట్టుకోలేదు. నాకు ఏ విషయం ఉన్నా మళ్ళీ బయట ఏం జరిగినా నాకు చెప్తాడు. నాకు ఏ నైట్ అయినా కూడా నేను నన్ను వీళ్ళు ఇట్లా అన్నారు అట్లా. చైత్రపై అత్యాచారం కేసులో నిందితుడిని వెంటనే ఉరితీయాలని పలువురు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా పీఏపల్లి మండల కేంద్రంలోని అంగడిపేట చౌరస్తాలో ఈ మేరకు ర్యాలీ నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయకుండా పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే ఊరుకోబోమన్నారు. కార్యక్రమంలో రవి, కోక శ్రావణ్, రావుల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. పీఏపల్లి మండలంలో అంగడిపేట స్టేజ్ మీద చైత్రకు న్యాయం జరగాలని వివిధ యువజన సంఘాలు పీఏపల్లి మండలం మొత్తం రావడం జరిగింది. మేము చెప్తున్నాం ఈరోజు ప్రభుత్వానికి కానీ అక్కడ దానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కానీ చైత్ర కనుక ఏదో ఎక్స్గ్రేషియా ఇచ్చి 56,000 లక్షలు ఇచ్చి ఏదో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి చేతులు దులుపుకుంటే మాత్రం ఖచ్చితంగా యువజన సంఘాల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతిసారి ఇలాంటి హత్యలు జరిగినప్పుడల్లా ఇదే విధంగా చేతులు దులుపుకోవడం జరుగుతుంది. ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా మేము పీఏపల్లి మండలాల యువజన సంఘాల నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగేలా ఉరి శిక్ష పబ్లిక్లలో 1,00,000 మంది ముందర ఉరి చేయాలని మా డిమాండ్ పీఏపల్లి మండలం తరఫున. లేని ఏడల అన్ని యువజన సంఘాలు కలిసి డీజీపీ వరకు ఎస్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వారి యొక్క శవయాత్ర డీజీపీ ఆఫీసు దాకా తీసుకున్నామని ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించడం జరుగుతుంది. గంజాయిని తరలిస్తున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఇచ్చిన సమాచారం మేరకు చిత్తూరు గ్రామంలో ఏటపాక సబ్ డివిజనల్ ఏఎస్పీ కృష్ణకాంత్ పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న 4గురిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా కోసం వినియోగించిన ఇన్నోవా కారు, 4 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి గండీడ్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ మహేశ్వరరావు సందర్శించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాత్రి వేళలో మండపాల వద్ద కనీసం 2 లేదా 3 ఉండాలని సూచించారు. మంచూరాబాద్ డివిజన్లో కాంగ్రెస్ నేత వీరేంద్ర వర్మ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. మంచూరాబాద్ చౌరస్తా నుంచి సహారా స్టేట్స్లోని వివేకానంద విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న సెప్టెంబర్ 9వ తారీఖు సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన దుర్ఘటనకి మేము మన్సూరాబాద్ యూత్ తరఫున
ప్రతి ఒక్క యువకుడు మన్సూరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క యువకుడు ఈరోజు ఆ సంఘటనకి వ్యతిరేకత చూపుతూ గవర్నమెంట్ ముఖ్య నిర్లక్ష్యమైన వైఖరిని వ్యక్తపరచాలని నలుగురిని చైతన్యవంతుల్ని చేయాలి. ఈ విషయం చాలా మందికి, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎట్లా దీన్ని అందరి దృష్టికి తీసుకుపోతలేదు. ఓడో ఒక సినిమా యాక్టర్ చచ్చిపోయినందుకు ఒకటే దాన్ని రిపీట్ చేసి దాన్ని ప్లే చేస్తున్నారు. సో ఇట్లాంటివి జనాల లోపలికి తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు మన్సూరాబాద్లో ఉన్న ప్రతి యువకుడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇంకొక విషయం మేము ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరించదలుచుకున్నది ఏంటంటే, మీరు ప్రతి విషయంలో కనుక ఇట్లాంటి వైఖరే మీరు మొండి వైఖరి కంటిన్యూ చేసుకుంటూ పోతే మీకు యువకుల తరఫున నుంచి తీవ్రమైన వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. మీరు ఆ వ్యతిరేకతను తట్టుకోలేరు. సో మేము చట్టాన్ని మా చేతిలో తీసుకోదలుచుకోలేదు. మీరు ఆ స్థితికి మమ్మల్ని దిగజార్చకండి. ఇంకొక విషయం నేను మన్సూరాబాద్ ఉన్న యువకుల తరఫున ఒకటి తెలియజేస్తున్నా. రేపు పొద్దున ఇక్కడ ఉండే చుట్టుపక్కల తాగి పిచ్చి పిచ్చి వేషాలు వేసే ప్రతి ఒక్కరికి హెచ్చరిక ఇది. మన్సూరాబాద్లో కనుక ఇలాంటి సంఘటన జరిగితే కనుక చట్టాలను మేము మా చేతిలోకి తీసుకొని అదే చౌరస్తా మీదకి వెళ్ళి రాళ్లతో ఉరికిచ్చి కొట్టి చంపుతామని మేము తెలియజేస్తున్నాము. సో ఈరోజు ఇంకోటి అదే కాలనీలో 23వ తారీఖు, అంతకుముందు మంత్ సెప్టెంబర్ అంటే మార్చి 23వ తారీఖు ఇంకొక అమ్మాయి శ్రీనిధి అనే అమ్మాయిని కూడా సేమ్ 9 ఏళ్ల పాపని ఇట్లనే చేయడం జరిగింది. వాడు ఎంత దుర్మార్గుడు అంటే, మొన్న జరిగిన సంఘటన 6 ఏళ్ల పాపని ఎవరు లేని సమయంలో తీసుకెళ్ళి అరాచకంగా దుర్మార్గంగా రేప్ చేసి ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లో బెడ్షీట్లో మడత పెట్టేసి తాళం వేసుకొని పోయినాడు. ఇంకొక గవర్నమెంట్ తరఫున ఈరోజు పోలీసు వాళ్ళని మేము ప్రశ్నించదలుచుకుంది ఏంటంటే, ఎవరైతే విక్టిమ్ అమ్మాయి వాళ్ళ తల్లి ఉందో తను వెళ్ళి నా కూతురు బాడీ చూపించమంటే ఆమెను పోలీస్ స్టేషన్లో వేసి కొట్టినారు. ఆమె చెరిగిపోయింది. ఇంత దిగజారిపోయిన బతుకులు మేము ఎందుకో మాకు అర్థమవుతలేదు. కానీ ఇదే సంఘటన కనుక మా డివిజన్లో ఎక్కడైనా జరిగితే మాత్రం మేము చట్టంని మా చేతిలోకి తీసుకొని వాడిని ఉరికిచ్చి కొడతామని చెప్పి మన్సూరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరిని యువకుని తరఫున నేను ఈరోజు తెలియజేస్తున్నాను. చైత్రపై అత్యాచారం కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మేడ్చల్ పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఘటన జరిగి 4 రోజులైనా ముఖ్యమంత్రి స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో రఘు, ప్రశాంత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు డోర్నకల్లోనూ ఈ ఘటనపై జర్నలిస్టులు స్పందించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ డోర్నకల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ విశ్వ. 3 రోజుల క్రితం మన హైదరాబాద్ నడి ఒడ్డున సైదాబాద్ సింగరేణి కాలనీలో 6 ఏళ్ల పసిపాపపై అత్యాచారం చేసిండు కిరాతకుడు, కలియుగ కిరాతకుడు. వానికి మనసు ఎట్లా ఒప్పిందో, ఆడపిల్లల ఆడతనం ఎక్కడ కనబడ్డదో వానికి నాకైతే అర్థం కాలేదు. ఇట్లాంటి కిరాతకులు ఈ సమాజంలో ఉన్నారా అని చెప్పి నేనే ఆశ్చర్యపోయినా. ఈ సంఘటన నన్ను ఎంతో కలిసివేసింది. ఈరోజు మన మేడ్చల్ పట్టణంలో యువకులందరం కలిసి పార్టీలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా ఆ చిన్నారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మేము నిరసనగా ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహించినాము. మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్న ఎవడైనా సరే వాడిని కఠినంగా పబ్లిక్ డొమైన్లో పెట్టి కాల్చిపడాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. కేసీఆర్ గారు జర్నలిస్టులు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారు, కానీ రేపిస్టులను మాత్రం రోడ్ల మీద వదిలేస్తున్నారు. కేసీఆర్ గారు మీరు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మీరు స్పందించాలి. ఇప్పటి వరకు 3 రోజులైనా మీరు స్పందించలేదు. ఇంకో విషయం ఏంటంటే, 70 ఏళ్ళు అవుతుంది మన స్వతంత్రం వచ్చి. ఆడపిల్లలకు స్వేచ్ఛకరమైంది. సో కేసీఆర్ గారు తక్షణమే స్పందించి మీరు ఎవడైతే నిందితుడు ఉన్నాడో వాడిని ఘోరాతి ఘోరంగా కఠినంగా కాల్చిపడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. నిర్మల్ జిల్లా మూతోల్లో అదనపు ఎస్పీ కిరణ్ కార్య ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానిక చౌరస్తా నుండి కొత్త బస్టాండ్, గాంధీ చౌక్, మసీదు చౌక్, తహసీల్దార్ రోడ్, బ్రాహ్మణపల్లి గల్లీ, పాత బస్టాండ్ మీదుగా కావాతు నిర్వహించారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ కావాతులో సిఐ వినోద్, ఎస్ఐ అశోక్, ప్రొబేషనరీ ఎస్ఐ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. गणेश फेस्टिवल के मौके पे मुधोल, खानौर और कोल्लूर में फ्लैग मार्च अरेंज किया गया. इसके अंदर अराउंड 70 पुलिस फोर्स पार्टिसिपेट हुआ. तो साथ में ही गणेश बंदोबस्त के मौके पे पूरे मुगल तालुके में एक प्रॉपरली गणेश बंदोबस्त किया जा रहा है. इसके अंदर हमने सभी विलेजेस में, सभी मंडल्स में, मुधोल, भैंसा, हर तरफ CCTV कैमराज अरेंज किए हैं. साथ में ही
बैसा सब डिवीजन के लिए टोटल 350+ कोर्स यहाँ पे मौजूद है जो गणेश बंदोबस्त के लिए यूज़ किया जाएगा, जो सफिशिएंट कोर्स है। सुप्रीम कोर्ट की तरफ से जजमेंट है कि किसी भी तरह का डीजे को परमिशन नहीं दिया जाएगा। मुख्यमंत्री डिस्ट्रिक्ट की तरफ से डिसीजन लिया गया है कि किसी भी तरह का डीजे यहाँ पे अलाउ नहीं किया जाएगा ड्यूरिंग गणेश प्रोसेशन टाइम। 7 दिन तक जो गणेश आरती रहेगा उस टाइम पे आप लाउड स्पीकर माइक सिस्टम यूज़ कर सकते हो, लेकिन गणेश प्रोसेशन के दिन जो किसी भी तरह का डीजे साउंड सिस्टम या कोई भी साउंड बॉक्स जिसमें से गाने बज रहे हैं और डांस किया जा रहा है ऐसा अलाउ नहीं किया जाएगा। भजन कीर्तन या साथ में बैंड, इन चीज़ों पे किसी भी तरह का रिस्ट्रिक्शन नहीं रहेगा। सर बैसा पुलिस आप लोगों को गुजारिश करती है कि आप सभी लोग पुलिस को कोऑपरेट करें और गणेश इमर्शन के दिन 12 बजे के पहले गणेश इमर्शन स्टार्ट करें ताकि जल्द से जल्द हम प्रॉपरली पीसफुली ये सेलिब्रेट हो सके। और इस बार जो हमारा टारगेट है बैसा पुलिस की तरफ से और साथ में सभी लोगों की तरफ से कि इस बार का गणेश फेस्टिवल एक इंसिडेंट्स फ्री, कम्युनल इंसिडेंट्स फ्री प्लस डीजे फ्री होना चाहिए। थैंक यू। చైత్ర ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతోంది. జనగామ జిల్లా దేవరుప్పల మండలం సింగరాజుపల్లిలో ర్యాలీ నిర్వహించారు. సింగరాజుపల్లి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. జనగామ జిల్లా చిన్నపెండ్యాలలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ. వ్యవసాయాన్ని మోడీ సర్కారు దెబ్బతీసిందన్న కడియం శ్రీహరి. సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన రజక సంఘం. లింగాల గణపురంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో దారుణం. హత్య అనంతరం మృతదేహానికి నిప్పంటించి పరార్. చైత్రపై హత్యాచారం కేసులో నిందితుణ్ణి వెంటనే ఉరితీయాలని పలువురు డిమాండ్. నల్గొండ జిల్లా అంగడిపేట చౌరస్తాలో ర్యాలీ. అక్రమ తరలింపు దారుల ఆట కట్టించిన చిత్తూరు పోలీసులు. 200 కిలోల గంజాయి స్వాధీనం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.